అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు భారతదేశపు బహుళ కోట్ల విలువైన మరియు అత్యంత గొప్పదైన కల సాకారమయ్యే ప్రదేశంపైనే తమ అత్యంత విధ్వంసక ఖచ్చితత్వ బాంబులను జారవిడిచాయి. ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయం, అక్కడి కోహ్లాకీ ప్రాంతం మొత్తం ప్రస్తుతం దట్టమైన పొగ మరియు మంటలతో నిండిపోయింది. ఇది కేవలం ఒక సాధారణ విడిగా జరిగిన దాడి మాత్రమే కాదు, ఇది భారతదేశపు 25,000 కోట్ల కలల ఒప్పందంపై మనం ఎంతో శ్రమించి జాగ్రత్తగా పోషించుకున్న ఒక ప్రాజెక్టుపై జరిగిన ప్రత్యక్ష దాడి. అసలు భారతదేశపు భారీ పెట్టుబడికి అత్యంత సమీపంలోనే అమెరికా ఇంత భయానకమైన వైమానిక దాడిని ఎందుకు ప్రారంభించింది? ఈ పేలుళ్లకు భయపడి భారతదేశం చాబహార్ నౌకాశ్రయాన్ని శాశ్వతంగా వదిలివేస్తోందా అని పాశ్చాత్య మీడియా ప్రస్తుతం ప్రచారం చేస్తున్నట్లుగా? మరి ఈ గందరగోళం మధ్య భారత ప్రభుత్వం తీసుకున్న ఒక సున్నా బడ్జెట్ నిర్ణయం ప్రపంచ అగ్రరాజ్యాలను ఎలా దిగ్భ్రాంతికి గురిచేయగలిగింది? ఇది సాధారణ వైమానిక దాడి కాదు, ఇది మధ్యప్రాచ్యమంతటా పన్నిన ఒక రక్తసిక్తమైన ఉచ్చు. దీనిలో భారతదేశపు మధ్య ఆసియా ప్రవేశద్వారం ఇప్పుడొక భీకర యుద్ధభూమిగా మారిపోయింది. ఈ ఒక్క నిప్పురవ్వ ఎంత భారీ విధ్వంసాన్ని రగిలించగలదో పూర్తిగా అవగాహన ఉన్న ప్రపంచం మొత్తం ప్రస్తుతం దిగ్భ్రాంతిలో ఉంది. అయినప్పటికీ ఈ భయానక పరిణామాల మధ్య మరొక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అది అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. పాశ్చాత్య మీడియా భారతదేశాన్ని భయంతో వణికిపోతున్నట్లుగా చిత్రీకరిస్తుండగా అమెరికా నుంచే ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఈ మొత్తం కథనాన్ని పూర్తిగా మార్చివేసింది. తన జీవితమంతా యుద్ధభూమిలోనే గడిపిన ఒక పదవీ విరమణ పొందిన అమెరికా ఆర్మీ కల్నల్ జాతీయ టెలివిజన్లో ప్రత్యక్షమై వాల్ స్ట్రీట్ నుండి పెంటగన్ వరకు ప్రకంపనలు సృష్టించేంత లోతైన ఒక ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్లో కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నిజంగానే ఈ ప్రపంచ ఉద్రిక్తతలను తగ్గించాలనుకుంటే మరియు ఇప్పటికే జరిగిన నష్టాన్ని అరికట్టాలనుకుంటే ఆయన వెంటనే తన అహాన్ని పక్కనపెట్టి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చెయ్యాలని ఆయన నిస్సందేహంగా పేర్కొన్నారు. అవును, ప్రపంచానికి తానే పెద్ద అని భావించుకునే ఆ అమెరికానే ఈరోజు దాని సొంత నిపుణులు కూడా భారతదేశ సహాయం లేకుండా ఈ సమస్య పరిష్కారం కాదని అంగీకరిస్తున్నారు. కానీ భారతదేశం నిజంగానే భయపడిపోయిందా? మన కోట్ల రూపాయలు నిజంగానే వృధా అయిపోయాయా? అసలైన కథ ఇప్పుడే మొదలవుతోంది. ప్రపంచ నిఘా నివేదికల ప్రకారం అత్యంత ప్రమాదకరమైన మరియు దిగ్భ్రాంతికరమైన ఒక సిద్ధాంతం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఈ విషయానికి సంబంధించి భారతదేశపు అగ్రశ్రేణి నిఘా వ్యవస్థ మన వ్యూహకర్తలతో కలిసి నెలల క్రితమే నిర్దిష్టమైన నిఘా సమాచారాన్ని అందుకుందని భావించబడుతోంది. సమయం మధ్యప్రాంతంలో ఒక పెద్ద మందుగుండు పేలబోతోందని వారికి తెలుసు. అమెరికా, ఇరాన్ దేశాలు ఒకదానికొకటి నేరుగా ఢీకొనబోతున్నాయి. దీని ప్రభావం చాబహార్ చుట్టుపక్కల ప్రాంతంపై నేరుగా పడటం ఖాయం. అతి త్వరలోనే ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం కురవడం మొదలవుతుందని మన నిపుణులకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, భారతదేశానికి ఈ విషయం ముందే తెలిస్తే మనం మన రాజధానిని అక్కడి నుండి ఎందుకు ఉపసంహరించుకోలేదు? ఆ ఓడలేవును రక్షించడానికి మన నౌకాదళాన్ని ఎందుకు పంపలేదు? ఈ ప్రశ్నకు సమాధానం మీ గుండెను గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది. భారత ప్రభుత్వం ఒక నిశ్శబ్ద ఎత్తుగడను అమలు చేసిందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అది చైనా, అమెరికా రెండింటినీ పూర్తిగా కుదిపేసింది. ఇదే సంవత్సరం 2026-27 బడ్జెట్లో భారత ప్రభుత్వం చాబహార్ ఓడరేవుకు కేటాయించిన నిధులను ఆకస్మికంగా తగ్గించింది. దానిని పూర్తిగా సున్నాకు తగ్గించింది. ఖచ్చితంగా సున్నా. ఆ సమయంలో ఇది దేశంలో పెద్ద అలజడిని రేకెత్తించింది. మన విదేశాంగ విధానం విఫలమైందని ఆరోపిస్తూ ప్రతిపక్షం పెద్ద రచ్చ చేసింది. కాని ఈరోజు ఫలితాలు చూడండి. ఇప్పుడు అమెరికా బాంబులు పడుతున్న అదే ప్రదేశాలలో మొత్తం ప్రాంతం పొగా మంటలతో కప్పబడి ఉన్న చోట భారతదేశం యొక్క కొత్త మూలధనంలో ఒక్క పైసా కూడా ప్రమాదంలో లేదు. మన ఆర్థిక నష్టభయం పూర్తిగా తటస్థీకరించబడింది. దీనినే ఈ శతాబ్దపు గొప్ప వ్యూహాత్మక ఎత్తుగడ అని అంటారు. ఇప్పుడు చైనా వైపు చూడండి. భారతదేశాన్ని ఎదుర్కోవాలనే ప్రయత్నంలో చైనా గుడ్డిగా బిలియన్ల డాలర్లను రెండవ ఆలోచన లేకుండా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టులో పెట్టింది. ఈరోజు అక్కడ ఏమి జరుగుతోంది? బలూచ్ తిరుగుబాటుదారులు వారి ప్రాజెక్టులపై ప్రతిరోజూ బాంబులు వేస్తున్నారు. వారి ఇంజనీర్లు చంపబడుతున్నారు.
వారి బహుళ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ధూళిగా మారుతున్నాయి. చైనా అక్కడ నిస్సహాయంగా చిక్కుకుపోయింది, కోరుకున్నా కూడా బయటపడలేని స్థితిలో. మరియు మరోవైపు మన నూతన భారతదేశం నిలబడి ఉంది. మనం చాబహార్లో మన నిధులను అత్యంత సరైన సమయంలో నిలిపివేశాము. మేము మా నిధులను ఆదా చేసుకున్నాము, మా టెర్మినల్ను సురక్షితం చేసుకున్నాము, మరియు ఎటువంటి శబ్దం చెయ్యకుండానే చైనాను దాని సొంత ఆటలోనే ఘోరంగా ఓడించాము. నేడు చైనాకు చెందిన వ్యూహకర్తలు సైతం భారతదేశం ప్రదర్శించిన ఈ దౌత్యపరమైన ఎత్తుగడను చూసి ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితి వేగంగా దిగజారుతోంది. ఇరాన్ అత్యంత ఆగ్రహంతో ఉంది. తాము స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లు దిగ్బంధిస్తామని అది స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% ప్రవహించే ఇరుకైన జలమార్గం ఇదే. ఒకవేళ ఈ మార్గం మూసివేయబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోతుంది. మధ్యప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని గమనిస్తూ ప్రపంచ మార్కెట్లలో తీవ్ర భయాందోళన నెలకొంది. తమ దేశ సరిహద్దుల లోపల పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయని ప్రతి దేశం భయపడుతోంది. అమెరికన్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్తో మాట్లాడుతూ ఈ వ్యక్తే, విశ్రాంత యుఎస్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మెగ్రెగర్ ఒక అత్యంత ఆందోళనకరమైన హెచ్చరికను జారీ చేశారు. ముడి చమురు అంటే శుద్ధిచేయని చమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు దాదాపు $120కు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ యుద్ధం గనుక ముగియకపోతే ఆ ధర బ్యారెల్కు $300 స్థాయికి కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి పరిస్థితి గనుక తలెత్తితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ల మొత్తం విలువ 60 నుండి 80% మేర కుప్పకూలుతుంది. ట్రిలియన్ల డాలర్ల సంపద ఆవిలైపోతుంది. మరియు సగటు అమెరికన్ పౌరుడు ఆర్థికంగా పూర్తిగా చితికిపోతాడు. ఇది మరొక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఒక భారతీయ నౌకాశ్రయానికి సమీపంలో బాంబులు వేసిందా? ఇది భారతదేశానికి ఏదైనా రహస్య సందేశాన్ని పంపే ప్రయత్నమా? అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారతదేశం రష్యా నుండి రాయితీ ధరలకు చమురును కొనుగోలు చేయడం కొనసాగిస్తుండటం పట్ల అమెరికా అసహనంతో ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం తమ ఆదేశాలను పాటించాలని, తమ అడుగుజాడల్లో నడవాలని అమెరికా ఆశిస్తోంది. మధ్యప్రాంత్యంలో తానే తిరుగులేని అధిపతిగా కొనసాగుతున్నానని ప్రపంచానికి చాటి చెప్పాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా ఒక విషయాన్ని విస్మరించింది. అదేమిటంటే ఇది ఇకపై గతనాటి భారతదేశం కాదు. ఇది 2026 నాటి నూతన భారతదేశం. మేము ఎవరి ఒత్తిడికి తలొగ్గం. మేము చాబహార్లో మా సొంత టెర్మినల్ను విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నాము మరియు మా సరఫరా మార్గాలను సురక్షితం చేసుకున్నాము. అంతేకాకుండా మాకు ఏదైనా ముప్పు పొంచి ఉందని అనిపించిన మరుక్షణమే మేము మా నిధులను నిలిపివేశాము. దీని ద్వారా అమెరికాను కూడా మేము సమర్థవంతంగా పక్కన పెట్టేశాము. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం మా షహీద్ బెహెష్తీ టెర్మినల్ 100% సురక్షితంగా ఉంది. మరియు అత్యంత గమనార్హమైన విషయమేమిటంటే ఈ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడానికి స్వయంగా అమెరికాయే తన మిత్రదేశాల సహాయాన్ని కోరింది. చమురు ట్యాంకర్లకు భద్రత కల్పించేందుకు తమ నౌకాదళాలను మోహరించాలని ట్రంప్ జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆశ్చర్యకరంగా తమను తాము అగ్రరాజ్యాలుగా చెప్పుకునే ఈ ప్రధాన దేశాలు తోకముడుచుకొని వెనుదిరిగాయి. తమ రాజ్యాంగం అటువంటి చర్యను అనుమతించదని జపాన్ పేర్కొంది. ఎటువంటి నిర్దిష్ట ప్రణాళికలు లేవని ఆస్ట్రేలియా ఉదహరించింది. బ్రిటన్, ఫ్రాన్స్ కూడా సాకులు చెప్పాయి. మరో మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచం భయంతో ఉడికిపోతోంది. అయినప్పటికీ ఆ మంటల మధ్యలోనే వాటి గుండా వెళ్లేవారు కూడా భయపడుతున్నారు. అగ్రరాజ్యాలకు చెమటలు పడుతున్నాయి. 2 భారతీయ నౌకలు శివాలిక్ మరియు నందా భారీ పరిమాణంలో ఎల్పీజీని తీసుకువెళుతూ ఆపలేని వేగంతో ముందుకు దూసుకుపోతున్నాయి. శివాలిక్ మరియు నందాదేవి అనే ఈ 2 గ్యాస్ ట్యాంకర్లు సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువెళుతూ భారతదేశం వైపు ప్రయాణం ప్రారంభించాయి. మరియు అత్యంత ముఖ్యంగా ఈ 2 నౌకలు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా మరియు సురక్షితంగా దాటాయి. ఇది ఎలా సాధ్యమైందోనని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. అమెరికా మిత్రదేశాలు కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి భయపడుతున్న తరుణంలో భారతీయ నౌకలు ఇంతటి ధైర్యంతో ఎలా ప్రయాణించగలిగాయి? దీనికి సమాధానం మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ యొక్క అపారమైన నిరోధక శక్తి మరియు దౌత్య నైపుణ్యంలో ఉంది.
అది ఒక రకమైన దౌత్యం, పాఠ్యపుస్తకాలలో అరుదుగా కనిపిస్తుంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ఇరాన్ బెదిరించినప్పటి నుండి జైశంకర్ స్వయంగా వెల్లడించారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రితో 4 సార్లు ఫోన్లో మాట్లాడారు. పోటీదారులు వీటిని కేవలం అభ్యర్థనలుగా భావించి ఉండవచ్చు, కాని రక్షణ నిపుణులు వాస్తవానికి అవి దౌత్యపరమైన హెచ్చరికలని నమ్ముతున్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ చాలా స్పష్టంగా చెప్పింది, అమెరికాతో తనకున్న ఎలాంటి శత్రుత్వాన్నైనా కొనసాగించడానికి ఇరాన్కు స్వేచ్ఛ ఉంది, కాని ఏ భారతీయ నౌకపైనైనా ఒక్క గీత పడినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సరిగ్గా ఈ భయమే మన నౌకలకు నిశ్శబ్దంగా సురక్షిత మార్గాన్ని కల్పించేలా ఇరాన్ను ప్రేరేపించింది. భారత నౌకాదళానికి చెందిన శక్తివంతమైన డిస్ట్రాయర్లు మరియు జలాంతర్గాములు ఇప్పటికే అరేబియా సముద్రంలో పూర్తిగా నిశ్శబ్దంగా, ప్రాణాంతకంగా మోహరించాయి. మేము ప్రస్తుతం పరిస్థితిని కేవలం పర్యవేక్షిస్తున్నాము. అయితే ఎవరైనా మన ప్రయోజనాల వైపు శత్రుత్వపు చూపు వేయడానికి సాహసిస్తే నౌకాదళమిచ్చే ప్రతిస్పందన ఎంత భయంకరంగా ఉంటుందంటే యావత్ ప్రపంచం నిశ్చేష్టంగా నివ్వెరపోతుంది. మన నౌకాదళం నిస్సందేహంగా స్పష్టం చేసింది, హిందూ మహాసముద్రంలోనూ అరేబియా సముద్రంలోనూ మన స్పష్టమైన అనుమతి లేకుండా కనీసం ఒక ఆకు కూడా కదలకూడదు. ఈనాడు అగ్రరాజ్యాలు ఒకదాని రక్తం కోసం మరొకటి దాహం తీర్చుకోవాలని చూస్తున్నాయి. యావత్ ప్రపంచం అనిశ్చితి, భయం అనే అశుభ ఛాయల కింద జీవిస్తోంది. యూరప్ నుండి అమెరికా వరకు ప్రతి చోటా ఉద్రిక్తత నెలకొని ఉంది. అయినప్పటికీ వీటన్నింటి మధ్య భారతదేశం పూర్తిగా ప్రశాంతంగా, సురక్షితంగా నిలబడి ఉంది. మన దౌత్యం మరియు మన సైన్యం కారణంగా దేశంలోని సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మా వద్ద తగినంత నిల్వ అందుబాటులో ఉంది. అంతిమంగా కొనసాగుతున్న సంప్రదింపులు మరియు దౌత్యం ద్వారా భారతదేశానికి చెందిన మిగిలిన నౌకలు కూడా ఈ ప్రాంతం నుండి సురక్షితంగా నిష్క్రమిస్తాయని విదేశాంగ మంత్రిత్వశాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచం అగ్నిజ్వాలల్లో ఉంది. అగ్రరాజ్యాలు సంఘర్షణలో చిక్కుకున్నాయి. అయినా భారతదేశం ప్రశాంతంగా, సురక్షితంగా నిలబడి ఉంది. ఇప్పుడు మీకో ప్రశ్న: చాబహార్ పోర్ట్ మరియు దాని వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రత్యక్ష రక్షణ కల్పించడానికి భారతదేశం తన నౌకాదళాన్ని నేరుగా ఇరాన్ తీరానికి పంపాలని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ విభాగంలో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మరియు భారతదేశం యొక్క ఈ దౌత్యపరమైన అద్భుత ఎత్తుగడ మిమ్మల్ని దేశభక్తి ఉత్సాహంతో నింపినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉత్కంఠభరితమైన భౌగోళిక రాజకీయ అప్డేట్ల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.